హాయ్ గైస్. సో, ఈరోజైతే ఒక ఏఐ టూల్ మంచి ఏఐ టూల్ గురించైతే చెప్పుకుందాం. సో, మీరు ఎక్కువగా రీసెర్చ్ చేయడానికైతే టైం అయితే ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారా? సో, అలాగైతే మీరైతే కరెక్ట్ వీడియో అయితే చూస్తున్నారు. సో, రీసెర్చ్ చేయడానికి మీరు స్పెండ్ చేసే టైము చాలా అంటే చాలా తక్కువలో ఉండాలి అనంటే ఈ టూల్ అయితే మీకోసమే. సో, దీని పేరొచ్చేసరికి పర్‌ప్లెక్సిటీ ఏఐ అనమాట. సో, ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది చూసేద్దాము. మీరు గూగుల్‌లో కొట్టగానే పర్‌ప్లెక్సిటీ ఏఐ అని కొట్టగానే మనకి ఫస్ట్ లింక్ అయితే వస్తుంది. దాన్నైతే క్లిక్ చేసేసుకోండి. సో, నేనైతే ఈరోజైతే దీన్నైతే యూజ్ చేశాను ఒక రీసెర్చ్ పర్పస్ మీద. సో, ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది ఫుల్‌గా అయితే చూసేయండి. సో, చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఏంటి అనంటే ఒక పర్టిక్యులర్ టాపిక్ మీద మీరు రీసెర్చ్ చేయాలనుకుంటే యూట్యూబ్‌లోకెళ్ళి అసలు పలానా పలానా వీడియోస్ కావాలి అని చెప్పేసి కొడుతూ ఉంటారు. సో, కరెక్ట్ వీడియోస్ అది ప్రొవైడ్ చేయక, అలాగే దాని గురించి ఇన్ఫర్మేషన్ మనకు తెలియక, కొన్ని కొన్ని రాంగ్ వీడియోస్‌లోకైతే ఎళ్ళిపోతూ ఉంటాము. సో, అలాంటి ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. ఎందుకు అనండి ఈ పర్‌ప్లెక్సిటీ ఏఐ అనేదైతే మనకి కంప్లీట్ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది. నేనైతే ఇక్కడ అడిగాను రీసెంట్‌గా ఇండియాలో లాంచ్ అయిన ఏఐ టూల్స్ అయితే ఏమేమి ఉన్నాయో కొంచెం చెప్పమని చెప్పేసి ఈ టూల్‌నైతే అడిగాను. సో, ఇదైతే నాకు ప్రొవైడ్ చేసింది చూడండి. కొన్ని కొత్తగా లాంచ్ అయిన ఏఐ టూల్స్ అయితే ప్రొవైడ్ చేసింది. సో, ఈ ప్రొవైడ్ చేసిన ఏఐ టూల్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అని అనేది కూడా ఇక్కడ వీడియోస్‌లో అయితే మనమైతే చూసుకోవచ్చు. సో, ఇక్కడ వీడియోతో క్లిక్ ఏ ఏఐ టూల్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో, చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే ఈ మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ గానీ, ఆర్ లేదు అనంటే వీడియోస్ కావాలంటే వీడియోస్ కానీ, లేదంటే ఏమన్నా ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ కూడా అయితే ఇదైతే మనకైతే జనరేట్ అయితే చేసేస్తుంది. ఐ మీన్ అంటే జనరేట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడే ఇది రీసెర్చ్ చేసి అంటే ఎక్కడెక్కడ స్టోర్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అంతా రీసెర్చ్ చేసి ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో, నేనైతే మా ఫ్రెండ్‌ని అయితే అడిగాను. సో, ఓన్లీ నా ఫీల్డ్‌కి సంబంధించింది కాకుండా వేరే ఫీల్డ్ కూడా ఏమన్నా ఉంటాయేమో దీంట్లో కరెక్ట్‌గా ఇస్తుందా లేదా అని చెప్పేసి కనుక్కుందామని చెప్పేసి మా ఫ్రెండ్‌ని అయితే అడిగాను. ఏదైనా ఒక ప్రాంప్ట్ ఉంటే పెట్టవా నాకు ఏదైనా ఏదైనా నీకు కావాల్సిన ఇన్ఫర్మేషను ఏ ప్రొవైడ్ చేసే ఏదైనా ప్రాంప్ట్ ఉంటే పెట్టవా అని చెప్పేసి అడిగాను. నాకైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చేసింది. నేనైతే దీన్నైతే అడిగేశాను ఇక్కడ ప్రాంప్ట్ అయితే అడిగేశాను. హార్ట్ డిసీజ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే అడిగాను. సో, దానికి సంబంధించిన 3 వీడియోస్ అయితే కావాలని చెప్పేసి ఇక్కడైతే అడిగున్నాను. సో, 3 వీడియోస్ అయితే ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంటే యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్ అయితే ఇదైతే ప్రొవైడ్ అయితే చేసింది నాకు. సో, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయగానే కొన్ని కొన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ కొన్ని ఛానల్స్‌లో అంటే యూట్యూబ్‌లో వాటిల్లో అప్‌లోడ్ అయితే చేసుంటారు. అయ్యయితే మనకి దీంట్లో అయితే యాక్సెసిబిలిటీ ఉండదు. కాపోతే వాటి లింక్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో, అదే ఇక్కడ ప్లేబ్యాక్ ఆన్ అదర్ వెబ్‌సైట్స్ హాస్ బీన్ డిస్‌ప్లేయిడ్ బై ద వీడియో ఓనర్ అని చెప్పేసి ఇచ్చింది. సో, వాచ్ ఆన్ యూట్యూబ్ అని చెప్పేసి కొట్టేసుకుంటే ఆల్రెడీ మనకి ఏదైతే వీడియో కావాలో ఆ వీడియోకైతే మనమైతే ఎళ్ళిపోతాము. సో, ఇక్కడ చూడండి. సో, హార్ట్ డిసీజ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా చూడండి. సో, ఆ డిసీజ్ అయితే ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి కంప్లీట్ 3 వీడియోస్‌లో అయితే చూసుకోవచ్చు. అలాగే అంటే మనకి మాక్సిమం అందరికి ఎలా ఉంటుందంటే అరే! మనం చదివేదానికంటే విజువల్‌గా ఏదైతే చూస్తామో అదైతే బాగా నోటెడ్ అయిపోతుందనమాట మనకి. సో, అటువంటి వీడియోస్ చూడడానికి మాక్సిమం అందరైతే ప్రిఫర్డ్ అయితే చేస్తారు. సో, అటువంటి వీడియోస్ కావాలనంటే ఇప్పుడు నార్మల్‌గా యూట్యూబ్‌లోకెళ్ళి ఎతికి చూడాలంటే కొద్దిగా కష్టమైపోతుంది. సో, ఈ పర్‌ప్లెక్సిటీ ఏఐ టూల్ అనేదైతే మనకైతే కంప్లీట్‌గా అయితే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి రిలేటెడ్ వీడియోస్ కావాలి అని జెప్పేసైతే ఇదైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో, మీరైతే వెళ్ళిపోయి అయితే కరెక్ట్‌గా అయితే మీకు ఏ వీడియోస్ కావాలి ఏంటి అని జెప్పేసైతే చూసేసుకోవచ్చు. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓన్లీ ఒక ఫీల్డ్‌కి సంబంధించినవి ఉంటాయి. ఒక ఫీల్డ్‌కి సంబంధించినవి ఉంటాయి అని చెప్పేది లేదు. లేటెస్ట్‌గా ఇప్పుడు మామూలుగా గూగుల్‌లో అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ గాని, ఏ వెబ్‌సైట్‌లో అప్డేట్ చేసే న్యూస్ అయినా సరే, దీంట్లోకైతే ఖచ్చితంగా అయితే వస్తుంది. అందుకే బెస్ట్ రీసెర్చ్ టూల్ ఇన్ 2025 అని చెప్పేసి దీనికొక పేరైతే ఉంది. పేరైతే గుర్తుపెట్టుకొని పర్‌ప్లెక్సిటీ ఏఐ. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది మీకు. సో, ఇలా చాలా అంటే చాలా వీడియోస్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. సో, అంటే చాలా అంటే చాలా వీడియోస్ అయితే ఉన్నయయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది మీకు. మీరు నార్మల్‌గా దేని మీదైతే ఏ టాపిక్ మీదనైతే రీసెర్చ్ చేయాలని అనుకుంటే సో, చాలా అంటే చాలా టైం అయితే పడుతుంది. సో, అలా కాకుండా దీంట్లోకి వచ్చేసి మీకు ఎటువంటి అంటే
మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి, అలాగే ఎటువంటి నాకు రిలేటెడ్ వీడియోస్ కావాలి, ఎటువంటి ఇమేజెస్ కావాలని చెప్పి సింగిల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చేసామంటే ఆటోమేటిక్గా అయితే జనరేట్ అయితే చేసేసి అయితే ఇచ్చేస్తుంది మనకి. సో చాలా అంటే చాలా యూస్ఫుల్. ఖచ్చితంగా అయితే యూస్ చేయండి. ఒకసారి అయితే విజిట్ అయితే ఖచ్చితంగా చేయండి. ప్రతి ఒక్క చదువుకునే వాడికైతే చాలా అంటే యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మీకు తెలిస్తే సరిపోదు, మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా తెలియాలి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. సో చెప్పండి వాళ్ళకి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఏ టూలు అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పండి. సో గుడ్ బై. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాము. ఈ రోజుకైతే ఈ టూల్ అయితే చాలా అంటే చాలా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో గుడ్ బై. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో.